హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 75. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏం జరిగిందిరా అని అడిగాడు రామకృష్ణ చాలా సీరియస్గా. ఎందుకంటే కాశీ అర్జెంట్ అయితే కానీ ఫోన్ కాల్ చేయడు, ఎమర్జెన్సీ అయితే తప్ప ఏడవడు కాబట్టి. అన్నా ఒకసారి ఫ్లాష్ న్యూస్ చూడన్నా. ఫ్లాష్ న్యూస్ అంటే తిరుపతిది కాదు అన్నా, హైదరాబాదుది అన్నాడు కాశీ. వెంటనే రామకృష్ణ ఫ్లాష్ న్యూస్ అని గూగుల్లో సెర్చ్ చేశాడు. గత నెల రోజులుగా ఓ అబల అనే ఘటనతో మొత్తం రాష్ట్రమే అట్టుడుకుపోయింది. మీడియాలో దుమారం రేపేసింది. ఆమెకు జరిగిన అన్యాయానికి మహిళా సంఘాలు కూడా ఉద్యమించాయి. ధర్మరక్షణ, ప్రజారక్షణని తన బాధ్యతగా నిర్వహించాల్సిన ఓ పోలీస్ తన బాధ్యతను మర్చి ఒక వివాహితను, భర్త వదిలేసిన ఒక మహిళను నిర్బంధించి ఒకటి కాదు రెండు కాదు దాదాపు వారం రోజులుగా ఆ అబలపైన పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడిన శౌర్య యాదవ్ ఉదాంతం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ అబలపైన స్పెషల్ రిపోర్ట్ మీకు అందిస్తుంది మీ స్మార్ట్ టీవీ 66. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఇల్లు ఆ అబల నివసించిన ఇల్లు. అయితే ఇది వరకు ఆమె చెప్పినట్లుగా ఇది తన సొంతిల్లు కాదని, ఇక్కడ 9 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నానని తన కొడుకుతో అని మీడియా ముఖంగా చెప్పింది. అయితే ఆమె ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వస్తే మనకు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రస్తుతం ఇక్కడ నివాసం లేదని, తను ఎక్కడికి వెళ్ళింది అని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తమకు తెలియదని, ఆరోపణలు చేసిన తర్వాత ఎప్పుడైతే శౌర్య యాదవ్ సస్పెండ్ అయ్యాడో అది జరిగిన 2 రోజులకే తను అర్ధరాత్రి వేళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అది మాత్రమే కాదు, ఆమె 9 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉన్నది అబద్ధమని, కేవలం తను ఒక నెల రోజులు మాత్రమే ఇక్కడ అద్దెకు ఉందని ఈ బస్తీ వాసులు చెప్తున్నారు. ఆమె పేరు కూడా తమకు తెలియదని, ఇక ఆ బాబు మాత్రం 9 సంవత్సరాలు అయితే గ్యారెంటీగా ఉండడు. అతను ఒక మరుగుజ్జు, అతని వయసు చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఎవరిని పలకరించలేదని, మేము కూడా వాళ్ళని పట్టించుకోలేదని ఇరుగు పొరుగు చెప్తున్నారు. కానీ ఆ అబల మాత్రం ఇక్కడే 9 సంవత్సరాలుగా ఉన్నానని మనకు చెప్పింది. మరి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది అబల మాత్రమే. తను ఇప్పుడు ఇక్కడ లేదు. మరి ఈ టైంలో ఇన్స్పెక్టర్ శౌర్య యాదవ్ తనని పెళ్లి చేసుకుంటానని, ఆ బిడ్డను కూడా దత్తకు తీసుకుంటానని, ఆ అమాయకురాలైన అబల జీవితానికి న్యాయం చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మరి ఇన్స్పెక్టర్ శౌర్య యాదవ్ చేతిలో అన్యాయమైపోయిన ఆ అబల ఎక్కడ? మరి తనకి న్యాయం జరగబోతున్న ఈ టైంలో అబల ఎక్కడికి వెళ్ళింది? బస్తీ వాసులు చెప్తున్నది నిజమా? తను ఒక నెల మాత్రమే ఇక్కడ ఉందా? లేక మరి తను చెప్పినట్లు 9 సంవత్సరాలుగా ఇక్కడ ఉందా? ఆమె కొడుకు 9 సంవత్సరాల వయసా? లేక బస్తీ వాసులు చెప్తున్నట్లుగా ఆ అబ్బాయి మరుగుజ్జా? మరి అన్యాయమైపోయిన ఆ సావిత్రి ఎక్కడ? తనకు పుట్టిన ఆ బాబు ఎక్కడ? ఆ అబల సమస్య ఒక కొలిక్కి రాకముందే తను ఎక్కడికి వెళ్ళింది? ప్రస్తుతం ఎక్కడ ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే సావిత్రి ఎలియాస్ అబల మీడియా ముందుకు రావాలి. ఆమె ఇక్కడ లేకపోవడం అనేది రకరకాల అనుమానాలకు తావిస్తుంది అంటున్నారు మీడియా మిత్రులు. ఓ అబల స్పెషల్ రిపోర్ట్ కేస్ క్లోజ్ అయ్యే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి చూస్తూ ఉండండి మీ స్మార్ట్ టీవీ 66. రిపోర్టర్ నవ్యతో. న్యూస్ చూడగానే ఎస్ 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 అని ఆనందంతో చిందులు తొక్కుతూ శౌర్యకి కాల్ చేశాడు కౌశిక్. రే మామ, ఏమైనా జర్క్ ఇచ్చావా వాళ్ళకి? ఇంతకీ నెక్స్ట్ ఏంటి అని అడిగాడు లిఫ్ట్ చేయగానే కౌశిక్ శౌర్యాన్ని. మరి అనవసరంగా నాతో గెలుక్కున్నారు కదా, ఇప్పుడుంటాది వాళ్ళకి. మంట పెట్టకుండానే కింద మండిపోతూ ఉంటుంది అన్నాడు శౌర్య. అఫ్ కోర్స్, ఇప్పుడు నీ పైన కుట్ర పన్నిన వాడే కాదు,
ఈ కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరికి మంటే అన్నాడు కౌశిక్. అంతేగా మరి, ఇంతకీ ఏం చేస్తున్నావు అని అడిగాడు శౌర్య టీవీ చూస్తూ. ఇంకేం చేస్తాను, ఇందాక న్యూస్ చెప్పిన న్యూస్ రిపోర్టర్తో ప్రేమలో పడిపోయాను అన్నాడు కౌశిక్. నువ్వు పడుతూనే ఉండు, కానీ ఆ నవ్య నీకు పడే రకం కాదు, నీకు తెలుసు కదా అన్నాడు శౌర్య. ప్లీజ్ రా మామ, నీకు ఇంత సపోర్ట్గా నేను ఉంటాను కదా, మరి నవ్యకి నా ప్రేమ విషయమై రికమెండేషన్ చెయ్యొచ్చు కదా అని చాలా బాధగా అడిగాడు కౌశిక్. ఏ విషయంలో అయినా ఒకరికి హెల్ప్, రికమెండేషన్, సపోర్ట్ ఇలాంటివి తీసుకోవచ్చు. కానీ ఒక అమ్మాయి లేదా అబ్బాయిని ప్రేమించిన వాళ్ళు వాళ్ళ ప్రేమ గురించి వేరొకరితో రికమెండేషన్ పెట్టించుకోకూడదు. జాబ్, ఇంకేదైనా విషయంలో రికమెండేషన్ పనికి వస్తుందేమో, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించడానికి మాత్రం పనికిరాదు. ఎందుకంటే నిజంగా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా మన ప్రేమతో వాళ్ళ మనసుని గెలుచుకోవాలి. ఒక్కసారి మనల్ని వాళ్ళు ప్రేమించినాక ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళని దక్కించుకోవాలి. వాళ్ళకి మనం ధైర్యం అవ్వాలి, తోబుట్టిన వాళ్ళం అవ్వాలి, స్నేహితులం కూడా అవ్వాలి, కొన్నిసార్లు అమ్మ నాన్నలు కూడా అవ్వాలి. అంతగా అర్థం చేసుకోవాలి ఎదుటి వ్యక్తిని అంటూ డోర్ వైపు చూశాడు శౌర్య. లక్కీ డోర్ పట్టుకొని దానిపై చేత్తో గీస్తూ నిలబడింది. తన వంక అదో రకంగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పెట్టుకొని మరి చూస్తూ. తనని అలా చూస్తే శౌర్యకి ఎక్కడలేని నవ్వు వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకొని ఐ కాల్ యూ బ్యాక్ అంటూ కౌశిక్కి చెప్పి కాల్ కట్ చేసి, ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు శౌర్య. టీవీలో న్యూస్కి తన రియాక్షన్ ఇది అని అర్థం చేసుకున్నాడు. మరి బావగారండి అంటుంది లక్కీ. నాంచకు, త్వరగా చెప్పు అన్నాడు మిర్రర్ ముందు నిలబడి షర్ట్ వేసుకుంటూ శౌర్య. మరేమో టీవీలో న్యూస్ అనగానే ఓకే, న్యూస్ ఛానల్ నచ్చలేదా? సరే, మీ డాడీని డిస్టర్బ్ చేయకు, ఇక్కడ పైన హాల్లో కూడా టీవీ ఉంది కదా, అక్కడ అడ్జస్ట్ అవ్వు అన్నాడు శౌర్య. లక్కీ ఇంటెన్షన్ అర్థం అవుతున్నా కానట్లుగా. అది కాదు బావా అని మెల్లిగా దగ్గరికి వచ్చింది. మరేంటి, ఐస్ క్రీమ్ అయిపోయిందా ఫ్రిడ్జ్లో? సరే, బంటికి కాల్ చేస్తానులే అని శౌర్య అనగానే, అక్కడ కుంపలు అంటుకుంటుంటే ఐస్ క్రీమ్ తెస్తానంటావేంటి బావా? మా నాన్నగారు కోపంతో చిందులు తొక్కుతున్నారు టీవీలో న్యూస్ చూసి. ఇంతకీ మీరు ఆ అబలని పెళ్లి చేసుకుంటారా అని అడగగానే కోపంగా చూశాడు లక్కీని శౌర్య. అంటే మీ విషయంలో ఏదైనా ఉంటే ఎవరికీ చెప్పకూడదు, మీ దగ్గరికే వచ్చి మీకే చెప్పాలి అన్నారు కదా నైట్, అందుకే అడుగుతున్నా, ఇది నిజమా అని మెల్లిగా అడిగింది లక్కీ. మరి నైట్ నా మీద నమ్మకం కూడా ఉంచు అని చెప్పాను కదా, అంటే నా మీద నీకు నమ్మకం లేదా అని కోపంగా అడిగాడు శౌర్య. ఎందుకు లేదు బావా, బోలెడంత ఉంది అంటూ తన రెండు చేతులు వెడల్పుగా చాచి చూపిస్తూ. కాకపోతే నాన్నగారి చిందులు అనగానే, ఆయన చిందులు కాకపోతే భరతనాట్యం, కూచిపూడి చేసిన ఐ డోంట్ కేర్, ఆయన ఇష్టం. నీకు మాత్రం నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రావద్దు. నిజంగా నా పైన నువ్వన్న ఇష్టం, నమ్మకం, ప్రేమ ఉంటే రాదు కూడా. బై ఛాన్స్ వచ్చింది అనుకో వెంటనే అని శౌర్య మాట పూర్తి కాకముందే, ఏంట్రా దాన్ని బెదిరిస్తున్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? అక్కడ నీ మీద నిందలు వేసిన ఆమె పడుచు పిల్ల కాదు, ఆంటీ ఏజ్ ఆమెది. నీ ఏజ్ ఎక్కడ, ఆమె ఏజ్ ఎక్కడ? పైగా ఆ ఆంటీని పెళ్లి చేసుకుంటా అని స్టేట్మెంట్ ఇస్తావా అని కోపంగా అడిగింది పుష్ప. ఇప్పటి వరకు ఈ విషయంలో ఎప్పుడు రియాక్ట్ కాని వాళ్ళమ్మ ఇవాళ కొత్తగా రియాక్ట్ అయ్యేసరికి శౌర్యకి నవ్వొస్తుంది. కానీ లేకుండా ఆమెని చూస్తూ ఉన్నాడు. అవును నాన్న, వద్దు నాన్న, ఆ పెళ్ళి అయిన దాన్ని పెళ్లి చేసుకుంటే దీవి జీవితానికి ఏం సమాధానం చెప్తావు? ఎలా జరిగినా పెళ్లి పెళ్ళే, దాని చదువు పూర్తయ్యే వరకు ఈ పెళ్లి గురించి బయట చెప్పను అన్నావు, దానికి మేము ఒప్పుకున్నాం. ఇది చూడ్డానికి పైకి పిచ్చిదానిలాగా, తింగరదానిలాగా కనిపిస్తుంది, కానీ నీ మీద ప్రాణాలు పెట్టుకుంది అంటూ లక్కీని శౌర్య దగ్గరికి లాగి ముందు నిలబెట్టి చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది సులోచనమ్మ. ఆమె బాధ అర్థమైన శౌర్య లైట్ గా స్మైల్ చేస్తూ, అమ్మమ్మ చెప్తావు కదా సామెతలు నువ్వు
పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి అని, ఇంకా వేరేది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని ప్రస్తుతం నేను అదే సిట్యుయేషన్‌లో ఉన్నాను. లక్కీ జీవితానికే కాదు, మీరు అడిగే ఏ ప్రశ్నకి కూడా నా దగ్గర సమాధానం లేదు, ఇవ్వలేను. మీరు స్పెషల్లీ లక్కీ. నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది. కాబట్టి హైదరాబాద్‌లో ఉంటూ కూడా మీ ఊర్లో నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని నీ అన్ని విషయాలు నేను కనిపెట్టుకొని ఉన్నాను. అనే కంటే నేను నా కంటి రెప్పలా కాచుకున్నాను. నీకు నా ప్రేమ ఏంటో అర్థం కాకపోయినా నిన్ను ఎలాగోలా పెళ్లి చేసుకొని నా ప్రేమను నేను నిరూపించేసుకున్నాను. అది నీకు త్వరగా అర్థం కాదు. ఇప్పుడు కూడా అర్థమైందని నేను అనుకోను. నువ్వు కూడా నీ ప్రేమను నాకు చూపించకున్నా నీ ప్రేమ నిజమని నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఆ టైమే అనుకో. ఇక నువ్వు నాతో ఉండాలా? మీ నాన్నగారితో వెళ్ళాలా? ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం. నేను మాత్రం ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోను అని సీరియస్‌గా చెప్పాడు శౌర్య. లక్కీ ఏడుస్తూనే అతన్ని చూసినా అతని మాటల్లో ఆంతర్యం తనకి అర్థం కావట్లేదు. కానీ శౌర్య ఏదో చెప్తున్నాడు. అది తన నోటి నుంచి కాదు, అతని కళ్ళల్లో కనిపిస్తుంది. అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది లక్కీకి. ఈలోపు జయంతి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో అత్తయ్య, మీరందరూ ఇక్కడున్నారేంటి? అత్తయ్య, అక్కడ మీ కొడుకు చాలా రచ్చ రచ్చ చేస్తున్నాడు టీవీలో న్యూస్ చూసి. లక్కీకి, శౌర్యకి తెగ తెంపులేనంట. లక్కీని ఇప్పుడే ఊరికి తీసుకెళ్తాడంట. కాదు కూడదు అంటే తన కూతుర్ని నిర్బంధించాడని శౌర్యబాబు పైన కేసు కూడా వేస్తాడంట. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇస్తాడంట. ఎలాగైనా ఆపండి వదినా, ఊరికి వెళ్తే నా కూతురి జీవితం పాడైపోతుంది అని పుష్పకి చెప్పి శౌర్య ముందుకు వచ్చి, శౌర్య బాబు, మీ మీదే నమ్మకం పెట్టుకున్నాను. నా కూతురి జీవితం కూడా నాలాగా కాకుండా కాపాడు నాన్న అంటూ 2 చేతులు జోడించింది జయంతి. అయ్యో అత్తయ్య, టీవీలో న్యూస్ చూసి కూడా మీరు నన్ను నమ్ముతున్నారా? లక్కీని తీసుకెళ్లడాన్ని ఆపమంటున్నారా? అని అడిగాడు శౌర్య. ఆమె అభిప్రాయం కూడా ఏంటో తెలుసుకోవాలి కదా లక్కీ తల్లిగా అని శౌర్య ఇంటెన్షన్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.